శతాబ్దాలుగా వరంగల్ ప్రజలంతా ఎదురు చూస్తున్న మామునూరు ఎయిర్పోర్టుకు మళ్లీ ఆశలు చిగురించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమానాశ్రయ పునఃప్రారంభంపై ప్రకటన చేయడంతో బోరుగలులో ఆనందం వ్యక్తమవుతోంది. కానీ ప్రజల సంతోషం కంటే రాజకీయ పార్టీల క్రెడిట్ పైటే ఎక్కువగా కనిపిస్తోంది. విమానాశ్రయం రావడానికి గల కారణం తామేనంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎవరికి బారు సంబరాలు చేసుకుంటూ పరస్పర విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఈ క్రెడిట్ వారు వెనుక కథ ఏంటి చూద్దాం. మామ్నూర్ ఎయిర్పోర్టు వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల. ఎన్నో హామీలు, మరెన్నో ప్రకటనలు, కానీ విమానాలు మాత్రం ఎగరలేదు. తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం మామ్నూర్ ఎయిర్పోర్టు పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రకటించారు. 2028 జూన్ 2న విమానాశ్రయాన్ని ప్రారంభించడమే తమ లక్ష్యమన్నారు. దీంతో ఈసారి నిజంగానే వరంగల్ నుంచి విమానం ఎగరబోతుందన్న ఆశ ప్రజల్లో పెరిగింది. ప్రకటన వెలువడగానే రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ పోరు మొదలయ్యింది. కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ ప్రభుత్వ చొరవ వల్లే మామ్నూర్ ఎయిర్పోర్టుకు మార్గం సుగమమైందని చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు భూసేకరణ పూర్తి చేయకపోవడం వల్లే ప్రాజెక్టు ఆలస్యమయ్యిందని విమర్శిస్తున్నారు. కేంద్రంతో సమన్వయం చేసి ఎయిర్పోర్టును కార్యరూపం దాల్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తున్నారు. అబాండాలు వేసుకుంటూ వీళ్ళకి ఏడ మంచి పేరు వస్తుందని కాలయాపన చేయడం మంచి పద్ధతి కాదు. మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ, అందరం కూడా కలిసి మేము ఇక్కడికి ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా మా రిప్రజెంటేషన్స్ పట్టుకొని పోయి ట్రాన్స్పరెంట్గా మాకు శాంక్షన్ కావాలని కొట్లాడతాను. మీరేం చేసిర్రా నాయన, పొద్దుగా లేతే కబ్జాలు, దోపిళ్ళు, దాడులు ఇవే దుకాణం పెట్టుకుంటుంది. ఇలా ఎయిర్పోర్ట్ వచ్చిన దానికి ముఖాలన్న నవ్వర్రు నాయన. కొద్దిగా మీరు ఇప్పటికైనా ఆ జిల్లాకు సంబంధించింది. ఇక దానికి బీజేపీ వాళ్ళు ఇన్ని రోజులు ఇది చేసినట, మా సెంట్రల్ గవర్నమెంట్ మేమేమో తెచ్చినాం అనే విధంగా ఇలా పోతున్నారు. ఇవాళ ఏదో సెలబ్రేషన్ అట వాళ్ళు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు తేవాలి కదా. మీరు కూడా బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, తీసుకురావాలి. మా ఎంపీ గారు అందరు తీసుకొని పోయి, ఎమ్మెల్యేలు తీసుకొని పోయి సెంట్రల్ మినిస్టర్లు కలిసి ఇది చేసినప్పుడు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఒక మాట అన్నాడు, ఊహించని విధంగా మీరు తగిన సమయంలో మీరు ల్యాండ్ అక్వైరియస్ ఇవ్వండి, మీరు ఊహించని విధంగా నిర్మించే బాధ్యత నాది అన్నాడు. ఆ రోజు మీ అందరం ఇలా డెడ్ లైన్ పెట్టినరో జూన్ 2వ తారీఖు 28వ సంవత్సరం లోపల కంప్లీట్ చేసి చెప్తానంటే 2 ఏళ్ళు లేదు. 2 ఏళ్లలో మొత్తం నిర్మాణం చేసి ఇస్తాను. కాంపౌండ్ వాళ్ళు అవుతున్నది. రేపు టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఏది మన రన్వేకు మొత్తానికి దానికి ఇది చేస్తానికి సాంప్రదాయబద్ధంగా కట్టి ఇది చేసుకునేంత గాడికి తీసుకురావాల్సినందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా మరోసారి వరంగల్ జిల్లా పక్షాన ధన్యవాదాలు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ఘనత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదే అని అంటున్నారు. కేంద్రం చొరవ తీసుకోకపోతే మామ్నూర్ ఎయిర్పోర్టుకు మళ్లీ జీవం వచ్చేది కాదని చెబుతున్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాలనలో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదని, బీఆర్ఎస్ కూడా భూసేకరణ పూర్తి చేయడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్, బీజేపీ రెండింటి వాదనలను ఖండిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే జీఎంఆర్తో ఉన్న వివాదాలకు పరిష్కారం చూపామని, ఎయిర్పోర్టు భూములను పరిరక్షించామని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదని, లేదంటే అప్పుడే మామ్నూర్ ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చేదని అంటున్నారు. తాము చేసిన పనులకు ఇతర పార్టీలు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నాయని మండిపడుతున్నారు. రన్వేకు దాదాపు 253 ఎకరాలు సేకరించి ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీకి ఇవ్వాలి అని ఆ రోజు క్యాబినెట్లో నిర్ణయం జరిగింది. రిజల్ట్ వచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది, రిజల్ట్ ఎన్నికల తర్వాత వస్తుంది. నియామక పత్రాలు ఇచ్చి, పోజులు ఇచ్చి, ఫోటోకు పోజులు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఒకవేళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావని ఆ నిరుద్యోగులకే తెలిసుంటే నువ్వు ప్రతి మనిషిని పిలిచి ప్రతి రిక్రూట్మెంట్లో నువ్వు ఇండివిజువల్గా ఒక సీఎం స్థాయిలో ఫోటో దిగుతున్నావు అంటే వాళ్ళు ఇచ్చిళ్ళు బిడ్డ, కానీ కాగితం మేము ఇస్తామని చెప్పడానికి, అంతే కదా.
ఒకవేళ నువ్వే నోటిఫికేషన్ ఇచ్చి నువ్వే రిక్రూట్ చేస్తే ఈ నియామకాల పత్రాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి పర్సన్కి ఇవ్వరు కదా. అట్లా ఈ అబద్ధాల ప్రచారంతో గతంలో ఉన్న ప్రభుత్వము ఏమీ చెయ్యలేదు అనే దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రెడిట్ వార్ సంగతి పక్కన పెడితే వరంగల్ ప్రజలు మాత్రం ఈసారి ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి ఎలాంటి రాజకీయ గండం అడ్డు కాకూడదని ఆశిస్తున్నారు. ఎయిర్పోర్టు ఎవ్వరి వల్ల వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ఈసారి మాత్రం మాటలు కాదు విమానాలు ఎగరాలని కోరుతున్నారు. క్రెడిట్ కోసం కాకుండా అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. మామ్నూర్ ఎయిర్పోర్టు ప్రారంభమైతే వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు వస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మామ్నూర్ విమానాశ్రయం పునరుద్ధరణ ప్రకటనతో వరంగల్లో రాజకీయ వేడి రాజుకుంది. దశాబ్దాల కల నెరవేరబోతుందన్న ఆనందం ఒకవైపు ఉంటే, క్రెడిట్ కోసం రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరాటం మరోవైపు ఆసక్తిని రేపుతోంది. ప్రజలు మాత్రం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కోరుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి మామ్నూర్ విమానాశ్రయాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆశిస్తున్నారు. ఓరుగల్లు ప్రజల ఆశలను రాజకీయ నాయకులు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.